ఇంత ఇంత ఎండలు ముదురుతున్నాయిలో ఇప్పటికే ఊకూకే దూపైతుంది. ఫ్రిడ్జ్ల నీళ్లు తాగితే దూపు అస్సలు ఆడతలేదు. కుండల నీళ్లు తాగితే జర్సే పోర్చుకోవచ్చు. ఇక పండ్ల మీద బయటికి పోతోళ్ళు బాటలలో నీళ్లు తీసుకుపోతారు. తొవ్వెంట జ్యూసులు కూల్ డ్రింకులు ఇగ్గుతుంటారు. కానీ అందరు నీళ్లు కూల్ డ్రింకులే తాగరులో, కొందరు గీతొవ్వదొక్కుతారు. అన్నలకు అర్థమయ్యే ఉంటది. సూరన్న సురుకులు వేంచుడు, బీర్లు బుస్సున బొంగుడు, బయట ఎండలు దంచుడు, బార్ల బీర్లు చంపుడు. డిగ్రీల కొద్ది గరిమి పెరుగుతుంటే లక్షల కొద్ది బీర్లు గుంజుతుర్రు. అవు మరి మునుపేడాది ఫిబ్రవరిలో 38 లక్షల బీర్ల కేసులు గుంజుతే ఈ ఏడు ఫిబ్రవరిలో బగ్గపోత పోసి పాత రికార్డు అల్కగా దాటేసిండ్రట. 43 లక్షల బీర్ ఉంది. బీర్ వచ్చేసి 5 లక్షలు పెరిగింది. లెక్కకైతే ఫిబ్రవరి నెల ఆఖరి దాకా జనంత సలే ఉంటది. కానీ తాపకు సలే ఎల్లమే వెళ్ళిపోయింది, ఎండ దబ్బు నూరుకొచ్చింది. హీగేముంది, దూపైందంటే బీర్ల దిక్కే చూస్తున్నారట చాలా మంది. పొద్దంతా పనిచేసుడు, పొద్దుముక గుంజుడు. పెళ్లిళ్ళ సీజన్ చాలా ఊర్ల పొంట దావతులు జోరుగా అవుతుండే. మొన్నటి మేడారం జాతర సుత కలిసి వచ్చే వరకు బగ్గనే తాగిండ్రు అన్నట్టు. మార్చి నెల ఇప్పుడే సురువయ్యే అసలు ఎండలు ముంగట్నే ఉండే. ఇప్పుడే గీతగానం గుంజితే రేపు ఇంకెట్లుంటదో. 50 లక్షల కేసులు మార్చిలో వస్తుంది. ఏప్రిల్లో 55 నుంచి 60 లక్షలు రావచ్చు. మే నెలలో 65 లక్షల కేసులు దాగుడు పక్కా. ఎండలు ఎక్కువ కొడుతున్న రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, కరీంనగర్, వరంగల్ లో బీర్ల పోత గట్టిగానే ఉన్నదట. సరిపోను సప్లై చేస్తానికి బీర్ల కంపెనీలు సుత గట్టిగానే కష్టపడుతున్నాయి. 6 బీర్ల కంపెనీలు కలిసి నెలకు 70 లక్షల బీర్ల కేసులు తయారు చేస్తాయట. అడిగినోళ్లకు లేదు కాదని కూడా సప్లై చేస్తారు కాబట్టి ఎండల పేరు మీద తాగుడు కాదు, బీర్లతోని తానం చేస్తట్టే ఉన్నారు పో.